ఏమండి ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చిందంట కదా? వచ్చిందే, వచ్చే నెలనే. ఇంకేంది, తాగేటోళ్ళకి తాగినంత, తిన్నోళ్ళకి తిన్నంత, చీరలే చీరలు, బిర్యానీలే బిర్యానీలు. అంతే కదా, ఎప్పుడైనా అవే ఆశపడతారు. మద్యము, చీరలు, బిర్యానీ ప్యాకెట్లు, డబ్బులు, దానితో ఏమొస్తుంది? గ్రామం ఏమి అభివృద్ధి. ఖుషి అవుతారు, వేస్తారు, నాయకులు జిందాబాద్ అంటారు, అంతే. దానివల్ల ఏముంది చెప్పు? ఏం లేదు. గ్రామం ఏమన్నా అభివృద్ధి చెందుతాయి? ఏం చెందవు. అవే రోడ్లు ఉంటాయి, అవే అవస్థలు ఉంటాయి, అవే స్కూల్ బిల్డింగ్లు ఉంటాయి, ఏ కొత్త భవనాలు ఉండవు, ఏం డెవలప్మెంట్ అనేది ఉండదు. అందుకే చిన్న చిన్న వాటికి ఎప్పుడు కూడా ఆకర్షితులు కావద్దు, అర్థమైందా? ఆశపడద్దు. మంచి ఆశయాలున్న వ్యక్తులనే మనం ఎన్నుకోవాలి. అది కూడా యువత రావాలి రాజకీయాల్లోకి. వస్తేనే కదా వాళ్ళకు నిస్వార్థం ఉంటుంది, స్వార్థం ఎలాంటిది ఉండదు. మంచి ఏదో సేవ చేయాలని ఆశిస్తారు, అలాంటి వారినే ఎన్నుకోవాలి, అంతేనా? అందుకే యువత రాజకీయాల్లోకి రావాలి. ప్రజలు కూడా ఆలోచించాలి, ఆలోచించి ఓటు వేయాలి. అంతేగాని డబ్బులు పంచేవానికి ఎప్పుడు కూడా వేయకూడదు. వాడు ఎంత డబ్బు పంచుతాడో దానికి 100 రెట్లు సంపాదించుకుంటాడు ఏదో విధంగా. అంతేగాని మీ మీదనే మళ్ళీ బర్డెన్ వేస్తాడు, అర్థమైందా? మీ పిల్లల భవిష్యత్తు మంచిగా ఉండాలి, భావితరాలు మంచిగా ఉండాలంటే మంచి వ్యక్తిని ఎన్నుకోండి. నిస్వార్థంగా, డబ్బులకు ఆశించకుండా, ఎలాంటి వాటికి లొంగకుండా.